లాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇప్పటి వరకు పాటల ద్వారా మొదటి వర్తమానము ద్వారా తోడై ఉండి మమ్మల్ని తండ్రి నడిపించిన విధానం బట్టి తండ్రి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. తండ్రి మీ దాసులుగా తండ్రి కొన్ని మాటలు తండ్రి ధ్యానించడానికి తండ్రి సిద్ధపడి ఉండగా తండ్రి మీ దాసులమైనటువంటి తండ్రి మమ్మల్ని మరుగుపరచండి. మీ పిల్లలమైన తండ్రి మా అందరితో తండ్రి వాక్యము ద్వారా నేరుగా తండ్రి మాట్లాడమని, ఆత్మీయ జీవితంలో దినదినము వర్ధిల్లే కృపను ధన్యతను అనుగ్రహించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టముడిన పరమ తండ్రి ఆమెన్. క్రీస్తునందు మరొకసారి అందరికీ శుభావందనాలు తెలియజేస్తూ, ప్రియులరా, మరి గతించిన కాలము నుండి ఆత్మఫలముల్లో ఒక మాట గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. ప్రేమ గురించిన చాలా విషయాలు ఉన్నాయి కనుక ఇంకా అక్కడే ఆగిపోతామన్న ఉద్దేశంతో ఆత్మఫలముల్లో ఇంకొక మాటను చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. ఆత్మఫలము ఎన్ని ఒకసారి చెప్పండి అందరూ కూడా. దానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మనం విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. రైట్, వెరీ గుడ్. అందులో ఈరోజు ఒక మాట సాత్వికం గురించిన విషయాన్ని ఆలోచించుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు బైబిల్ మీద మనం ఒక అవగాహన కలిగి ఉండాలి. ఈరోజు ఒక విషయాన్ని విడమర్చి చెప్పడానికి కలిగిన కారణం ఏంటి అని అంటే, ఆ విషయం మీద మనకు ఒక అవగాహన రావాలి. రెండు ఏంటనంటే అది మన జీవితంలో ఉండాలి. మీకు అర్థమవుతుందా? ఈరోజు ఎందుకని ఇక్కడ మనం నేర్చుకుంటున్నామనంటే, ఎందుకని విడమర్చి ప్రతి విషయాన్ని కూడా మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి కలిగిన కారణం ఏంటి అని అంటే, ఒకటి విషయం మీద అవగాహన ఉండాలి. రెండవది ఆ విషయం ఎవరి జీవితాల్లో ఉండాలి? మన జీవితాల్లో ఉండాలి. అందుకని ఈరోజు మనము ఆరాధనలో కానీ మిగిలిన ఏ కూడికలు అయితే ఉన్నాయో ఆ కూడికల్లో కానీ మాట్లాడుకోవడానికి కలిగిన ప్రధానమైన ఉద్దేశం. ఈరోజు ఒక విషయం సాత్వికము అని అంటే, యాక్చువల్గా మనమంతా కూడా ఏం చెప్తూ ఉంటాం చెప్పండి? సాత్వికం అంటే ఏంటి? సాత్వికము అని అంటే చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఏమంటారంటే, వాడు చాలా సాత్వికుడండి, చాలా నెమ్మది కలిగిన వాడండి అని చెప్తూ ఉంటారు. సాత్వికము అని అంటే అక్కడితోనే సరిపెట్టేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సాత్వికము అని అంటే మనం అక్కడితోనే సరిపెట్టుకోకూడదు. కొంతమంది ఉంటారు చూడండి, వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఒకళ్ళు గొడవ, ఒకళ్ళు ఊసు, వాళ్ళకి అవసరం లేదు. దాన్ని కూడా ఏమనంటారంటే, వారు చాలా నెమ్మదస్తుడండి, చాలా సాత్వికుడండి అని మాట్లాడేవాళ్ళు ఉంటారు. సాత్వికతకు ఒక పరిపూర్ణమైన అర్థం మనకి బైబిల్లో కనబడుతూ ఉంటుంది. అయితే ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నాను. నిజంగా జరిగిన విషయాన్నే మరి మీతో గతంలో మరి నేను చెప్పానో లేదో నాకైతే ఐడియా లేదు, కానీ థామస్ అల్వా ఎడిసన్ అన్న వ్యక్తి గురించి మీకు చెప్పాలని నేను అనుకుంటా ఉన్నాను. థామస్ అల్వా ఎడిసన్ను కనుక్కున్నది ఏంటి? బల్బునైనా కనుగొన్నాడు. ఆయన ఒక మంచి కొటేషన్ ఇచ్చాడు. ఏంటంటే కొటేషను, బైబిలు నన్ను వెలిగించింది, నేను ఈ బల్బుని వెలిగించాను. నిజంగా ప్రపంచంలో చాలామంది మేధావులు అనబడిన వారు, గొప్పవారు అనబడిన వారు, వారు చేసిన ప్రయోగాల ద్వారా ఈరోజు ప్రపంచంలో చాలా మేలులు పొందుకుంటున్నాం. అందులో ఒక వ్యక్తి ఎవరనంటే థామస్ అల్వా ఎడిసన్ గారు. సాత్వికత అన్నది కూడా ఆయన బైబిల్ నుండి నేర్చుకున్నాడు అనటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. సాత్వికత అన్నది ఎదురు చూడటం,
లేదా ఓర్పు, సహనము అన్నది ఈ పదం ఏదైతే ఉందో ఈ పదంలో మనకు కనబడుతుంటుంది. ఈరోజు చాలామందికి ఓర్పు, సహనం చాలా 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 తక్కువ, చాలా 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 తక్కువ. ఈ రోజుల్లో మరీను ఎంత అనంటే ఈరోజు వెంటనే పని అయిపోవాలి. ఈరోజు ఏమిటి అంటే వాళ్ళు ఏ ప్రయత్నాలు చేసినా వాళ్ళకి వెంటనే ప్రతిఫలం కనబడిపోవాలి. ఎలా ఉంటుందనంటే చెట్టు వేసిన వెంటనే కాయ వచ్చేయాలి. కొంతమందికి చెట్టు వేసిన వెంటనే కాయ రాదు. ఈరోజు కొంతమంది చెట్టు వేసిన వెంటనే ప్రతిఫలాన్ని ఆశిస్తూ ఉంటారు. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క కాలంలో కాస్తూ ఉంటుంది. హైబ్రిడ్ ఉంటుంది. ఎలా ఉంటుంది? వెంటనే వచ్చేస్తుంది హైబ్రిడ్. కానీ హైబ్రిడ్కి ఏముండదు, టేస్ట్ ఉండదు, బలం ఉండదు. ఈరోజు ఫ్రూట్స్ హైబ్రిడ్యే, మనుషులు కూడా హైబ్రిడ్యే, భక్తి కూడా హైబ్రిడ్ భక్తి. అంతా మెరుపులే, చూడ్డానికేమో రమ్యంగా కనబడుతుంది భక్తి కూడా. కానీ సాత్వికతలో వచ్చే ఫలము చాలా గొప్పది, అది బలమైనది, ఆరోగ్యకరమైనది. అలాంటి ఫలము, ఎందుకంటే ఆత్మ ఫలములో ఒక గుణం ఏంటి? సాత్వికం. మిమ్మల్ని చిన్న ప్రశ్న అడుగుతాను. ఆ ప్రశ్న అడిగిన తర్వాత అతని జీవితంలో ఒక చిన్న సంఘటన మీకు చెప్పాలని అనుకుంటున్నాను. మీకు ఎవరైనా ఒక వస్తువు ఇచ్చారు, లేదా మీరే ఎవరికైనా ఒక వస్తువు ఇచ్చారు. అది ఒక విలువైన వస్తువు మీరు ఇచ్చారు. ఇప్పుడు ఆ విలువైన వస్తువు ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి కానీ జాగ్రత్తగా లేకుండా దాన్ని పాడేస్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు అదే లైట్ ఉంది కదా, దాని కాస్ట్ ఎంత కొన్నాం? 2500. దాన్ని బిగిస్తా ఇందులో ఎవరికొకరికి, మన వాళ్ళకి ఆప్ మైండ్కి ఎవరికొకరికి అప్ చెప్పారు అంటే సరిగ్గా దాన్ని తీసుకొచ్చి అలా బిగింత కింద పడేశారు. వెంటనే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఏం చేస్తారు? లోకాన్న ఏం చేస్తావు? ఎందుకంటే కరెంటు పని చేస్తూ ఉంటాడు కాబట్టి అన్నని అడిగాను అంతే, అంతకన్నా ఏం లేదు. సరే, బాక్స్ ఎంత రేటు ఉంటుంది? బాక్స్ ఎంత రేటు ఉంటుంది? ఒక 10,000 నుంచి 20,000 వరకు ఉంటుంది కదా బాక్స్. ఒక ఇద్దరు యవనస్తులు మోస్తూ బాక్స్ పడేశారు. 20,000 రూపాయల వస్తువు నాశనం అయిపోయింది. ఏం చేస్తారు? మళ్ళీ మర్నాడు రాడు. మీకు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, సాత్వికత అన్నది వస్తువుల్ని పోగొట్టుకుంటుంది కానీ మనుషులను పోగొట్టుకోదు. ఎలాగా అనంటే, ఈ థామస్ ఆల్వా ఎడిసన్ గారు వారిలో ఉన్న ఒక గొప్ప గుణాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, వారిలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే, ఆయన 999 సార్లు ఫెయిల్యూర్ అయిపోయాడు. ఎన్నిసార్లు ఫెయిల్యూర్ అయిపోయాడు? నిజంగానండి, ఈరోజు యవ్వనస్తులకి ఒక మంచి స్ఫూర్తిదాయకం అతని యొక్క జీవితం. ఈరోజు వెంటనే దేవుడి దగ్గరకు వచ్చిన వెంటనే ప్రతిఫలం అందేయాలి, దేవుణ్ణి అడిగిన వెంటనే దేవుడు చేసేయాలి. ఓర్పు ఉండదో, సహనం ఉండదో, దానికోసం కృషి, ప్రయత్నం అన్నదే ఉండదు. ప్రార్థనకి ఎందుకు రావట్లేదు అని అడగండి కొంతమందిని. దేవుణ్ణి నేను అడిగానండి, దేవుడు వెంటనే ఏం చేయలేదట, ఆకాశం నేను తీసుకొచ్చి వీడి నెత్తి మీద మోటాడేయాలి. చూడండి, ఈ రోజుల్లో మనిషి వెంటనే ప్రతిఫలాన్ని ఆశిస్తున్నాడు. మనిషి ఈరోజు వెంటనే
ఏది అనుకుంటే అది జరిగిపోవాలనుకుంటున్నాడో, తొందరపాటు ఎక్కువ మనిషికి. ఇతడు 999 సార్లు ప్రయత్నం చేసి నిజంగా ఎన్నిసార్లు ఫెయిల్యూర్ అయిపోయాడట? 999 సార్లు ప్రయత్నం చేసి ఫెయిల్యూర్ అయిపోయి 1000సారి బల్బును కనుగొన్నాడు. ఎన్నోసారి? తీసుకెళ్ళి ఒక వ్యక్తి చేతిలో పెట్టాడు. అది మీకు అదంతా ఎందుకు చెప్తున్నానంటే, తీసుకెళ్ళి 1000సారి సక్సెస్ అయిన తర్వాత తన పనివాడికి ఇచ్చి ఆ బల్బునిచ్చి జాగ్రత్తగా పెట్టమని ఇస్తే ఏం చేస్తాడో తెలుసా? ఎన్ని సంవత్సరాల కష్టం, ఎన్నిసార్లు ఫెయిల్యూర్ అయిపోతే 1000సారి సక్సెస్ అయ్యాడు? 999 సార్లు ఫెయిల్యూర్ అయిపోతే 1000సారి ఏమైంది? సక్సెస్ అయ్యాడు. సక్సెస్ అయింది ఎవరి చేతిలో పెట్టాడు? పనివాడి చేతిలో పెడితే ఆ పనివాడు ఏం చేశాడు? పగలగొట్టాడు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? మీరైతే ఏం చేస్తారు? వ్యక్తులను పోగొట్టుకుంటారా? వస్తువులు పోయిందని దాన్ని మరలా తిరిగి తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. ఈరోజు పరిస్థితి ఏంటంటేనండి, ఓర్పు తక్కువ, సహనము తక్కువ. మనుషులను పోగొట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు, వ్యక్తులను పోగొట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు, బంధాలను తెంపుకోవడానికి ఇష్టపడుతున్నారు. ధనం విషయంలో వ్యక్తులు పోయినా పర్వాలేదు, వారికున్న వస్తువుల విషయంలో వ్యక్తులు పోయినా పర్వాలేదు. వ్యక్తులను పోగొట్టుకోవడానికి ఇష్టపడే సమాజంలో మనం బతుకుతున్నాం. కానీ ఏం కావాలి మనుషులకి? అందుకే ఆ అన్నదమ్ముల గురించి వచ్చిన ఒక చిన్నది ఏంటంటే, నాకు అప్పుడప్పుడు నవ్వు వస్తూ ఉంటుంది. ఆ అడుగు కోసం అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకున్నట్ట 6 ఎకరం పోగొట్టుకున్నారట, చెరు 6 ఎకరం అని. దేనికోసం? అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకుని దేనికోసం? ఈ అడుగు నాది, ఈ అడుగు నాది అని ఎంత పోగొట్టుకున్నారట? చెరు 6 ఎకరం పోగొట్టుకున్నారట. ఓరు బాబు, అడిగే కదా. ఒక అడుగు కోసం బంధాలు పోగొట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు, ఒక అడుగు కోసం తలలు పోగొట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు, ఒక అడుగు కోసం చెరు 6 ఎకరం కూడా. చూడండి, ఈ థామస్ అల్వా ఎడిసన్ సాత్వికతానికి ఒక మంచి గొప్ప నిదర్శనం. 1000 సార్లు కనిపెట్టిన బల్బుని పోగొడితే ఏం చేశాడో తెలుసా? ఆ పెద్ద మనిషి మరలా దాన్ని తయారు చేసి, ఓపిక తెచ్చుకుని మరలా దాన్ని తయారు చేసి మరలా అదే చేతికిచ్చి ఏమన్నాడో? జాగ్రత్త పెట్టు అన్నాడట. అంటే సాత్వికత అన్నది ఏం చేస్తుంది ఆలోచించండి. అందుకే దేవుణ్ణి నమ్ముకున్న పిల్లలకి ఏముండాలి అంటే ఆత్మఫలము. ఆ ఆత్మఫలంలో ఏముండాలి? పరిచర్యలో ఉండాలనుకునే వారికి, సంఘములో ఉండాలనుకునే వారికి చాలా జాగ్రత్తగా వినండి. యవనస్తులారా చాలా జాగ్రత్తగా వినండి, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. తల్లులారా, చెల్లెమ్మలారా చాలా జాగ్రత్తగా వినండి. సంఘములో ఉండాలి అని అనుకునే వారికి, పరిచర్యలో ఎదగాలి అని అనుకునే వారికి ఎవరికైనా సరే ఏముండాలి? సాత్వికము అన్నది ఉండాలి. ఓర్పు, సహనం అన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండాలి. లేకపోతే ఇందులో కొనసాగటం చాలా కష్టం. ఇంకో విషయం చెప్పమంటారా? మరీ ప్రాముఖ్యంగా సేవకుల జీవితంలో మరీ ప్రాముఖ్యమైనది. అన్ని పనులకల్లా ఉన్నతమైన పని ఏది? సేవే. అన్ని పనులకల్లా ఉన్నతమైన పని సేవే. అన్ని పనుల కన్నా కష్టమైన పని యథార్థంగా చేసేవారు. డూప్లికేట్ వారికి ఏ గొడవ లేదు. నీకు అర్థమవుతుందా? అప్పులున్నాయా, ఇబ్బందులు ఉన్నాయా, అనారోగ్యాలు ఉన్నాయా, రా నూనె తెస్తాం, పాంగో వెళ్ళిపో అన్నవాడికి ఏ గొడవ లేదు. కానీ వాక్యానుసారంగా ఖండించేవాడికి చాలా ఇబ్బంది. నిజం. వాక్యానుసారంగా బ్రతకమనడం ఇక్కడ సేవకుడికి సవాలు. వాక్యానుసారంగా బతకండి అని చెప్పాలనంటే చాలా కష్టం. ఎందుకంటే పగబెట్టుకుంటారు, మూతొంకర్లు పోతాయి మూర్చొచ్చిన వాళ్ళలాగా. ఏమండి, మమ్మల్నే అన్నారు, మమ్మల్నే అంటున్నారు,
మాకే చెప్తున్నారు, అలా బతకమంటున్నారు, ఎలా బతకమంటున్నారు. ఇది కష్టం. కానీ ఈ కష్టంలోనూ ఈ ఇబ్బందుల్లోనూ ఒకవేళ నిందొచ్చినా అవమానం వచ్చినా సేవ చేసేవాడికి ఏముండాలి? ఆ సాత్వికత ఉన్న వాళ్ళకే దేవుడు పనిని అప్పగించటానికి ఇష్టపడతాడు. మోషేని ఎందుకని ఎన్నుకున్నాడు? ఆయన మోషే ద్వారా ఎందుకని తన పరిచర్యను ఆ పాత నిబంధన కాలంలో ఒక నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడంటే, మోషే గారిలో ఉన్న ఒక గొప్ప గుణం ఏంటి? సాత్వికత. రేపొద్దున దేవుని చిత్తమైతే పరిచర్యలో ఎవరెవరు వస్తారో తెలియదు, పరిచర్యలో ఎవరెవరు ఎదుగుతారో తెలియదు, చూస్తూ ఉండగానే తెర మీదకి ఎవరు వస్తారో తెలియదు, ఈ తెర మీద ఎవరు కనుమరుగైపోతారో. ఎంతోమంది కనుమరుగైపోయారు ఈ పరిచర్యలో. ఎంతోమంది తెర మీదకు వచ్చిన వారు ఉన్నారు, ఎంతో ఘనమైన కార్యాలు జరిగించిన వారు ఉన్నారు, ఎన్నో అద్భుతమైన ప్రసంగాలు చేస్తూ అనేక మందిని దేవుని వైపు తిప్పిన వారు ఉన్నారు. ఏమో కాలం ఎలాగా ఏ విధంగా తీసుకువెళ్తుందో మనకు తెలియదు. అయితే ఒక విషయం మాత్రం గుర్తెట్టుకోండి, చెప్పబడుతున్న సంగతుల మీద మనకు ఒక అవగాహన ఉండాలి. అవగాహన అయిన సంగతుల మీద మన జీవితంలో ఏముండాలి? ఒక అనుభవం ఉండాలి. అలాంటి వ్యక్తి మోషే గారు. ఒకసారి మనం చూద్దాం సంఖ్యాకాండము, ఒకసారి మనం చూద్దాం సంఖ్యాకాండము 12వ అధ్యాయము, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం. యెహోవా ఆ మాట వినును, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారమునకు రండని హఠాత్తుగా మోషే, అహరోను, మిరియాములకి ఏమొచ్చిందట? ఇక్కడ దేవుడు ఒక వ్యక్తి గురించిన సాక్ష్యం చెప్తున్నాడు. ఎవరైనా? మోషే గారు. ఆ కాలంలోనట మోషే గారు ఎలాంటి వాడట? భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికత అంటే ఏంటంటే భరించడం. అమ్మా ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు భరిస్తున్నావమ్మా అని అంటే, కట్టుకున్న కాడి నుంచి మనం 2 నిమిషాలు ఉండలేం ఎవరి దగ్గర. నిజంగానండి, కొంతమంది మాట్లాడతారండి, చెవుల్లో దూదులు ఎట్టుకోవాలనిపిస్తుందండి. కానీ కట్టుకున్న భార్య ఎన్ని సంవత్సరాల నుంచి పడుతుందట? అమ్మ ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా పెళ్ళయ్యని కంటే? 30 సంవత్సరాలు. అమ్మ 30 సంవత్సరాల నుంచి భరిస్తున్నావా మహానుభావుణ్ణి? ఇంకెన్ని సంవత్సరాలు భరించాలో అర్థం కావట్లేదండి. సచ్చేదాకా భరించాలి, తప్పదు. కొంతమంది గయ్యాలి భార్యలు ఉంటారు. గయ్యాలి భార్య అంటే ఇంక నిజంగానండి మగోడైనా సరే నోరు మూసుకుపోవాల్సిందే. ఆడు ఎంత పెద్ద మగవాడైనా, బయట ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఆడు బయటికి వెళ్ళి తొడగొట్టినా, మీసం తిప్పినా, ఇంటికి వెళ్ళక ఏం చేయాలి? కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే బాబు ఎన్ని సంవత్సరాల నుంచి భరిస్తున్నావు అంటే తప్పదు కదండి. బాబు ఎంతకాలము అని అంటే నాకు అర్థం కావట్లేదనండి అని అంటే, సచ్చేదాకా భరించు. కట్టుకున్న తర్వాత ఏం చేస్తావు? కట్టుకున్న తర్వాత ఏం చేయాలి? భరించాలి. సాత్వికత అనంటే భరించటం. సాత్వికత అంటే వదిలేసి వెళ్ళిపోవడం గొప్ప సంగతి కాదు. భార్యను వదిలేయడం గొప్ప సంగతి కాదు. భర్తను వదిలేయడం గొప్ప సంగతి కాదు. చాలామంది ఏమంటారంటే, ఈ ఇబ్బందులు, ఈ కష్టాలు ఎంతకాలం అండి, అందుకేనండి నేను నా భార్యను వదిలేశానండి, నా భర్తను వదిలేశానండి. చాలా తప్పు. ఒక ఆయన నా దగ్గరకు వచ్చి అడిగాడు, ఎంతకాలం భరించాలంటే, సచ్చేదాకా భరించన్నాను. వదిలేయడం గొప్ప సంగతి కాదు, తప్పుకోవడం గొప్ప సంగతి కాదు. సాత్వికతానికి ఏముందనంటే ఓర్పు ఉంది, సాత్వికానికి ఏముందనంటే సహనం ఉంది. మోషే గారి గురించి ఒక గొప్ప స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏంటంటే స్టేట్మెంట్, మోషే ఆ కాలానికి ఎలాంటి వాడట? మిక్కిలి సాత్వికుడు. ఎంత సాత్వికతము అని అంటే చూద్దాం. సంఖ్యాకాండం మనకి 11వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. చూడండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయము 1వ వచనం చూడండి ఒకసారి. జనుల
ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దానిని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని జనులు మోషేకు మొర్ర పెట్టగా మోషే యెహోవాని ఏం చేశాడట? వేడుకొనినప్పుడు ఆ అగ్ని ఏమైందట? చల్లారెను. చూడండి, ఇప్పుడు లక్షలాది మంది ప్రజలను నడిపిస్తున్నాడు. ఎంతమందిని? ఇప్పుడు లక్షలాది మంది ప్రజలు ఎవరి మీద వచ్చి పడుతున్నారు చెప్పండి? సనుక్కుంటే ఎవరి మీద సనుక్కుంటున్నారు? దేవుడి మీద సనుక్కుంటున్నారు. లేకపోతే ఇప్పుడు లక్షలాది మంది ప్రజలు ఎవరి మీద నేరం మోపుతున్నారు చెప్పండి? ఈరోజండి ఒక్క మాట అంటే తట్టుకోలేవు. ఒక్క మాట అంటే, నీ భర్త ఒక్క మాట అంటే నువ్వు తట్టుకోలేవు. నీ కుటుంబంలో ఉన్న పెద్ద, నీ తల్లి, నీ తండ్రి ఒక మాట అంటే నువ్వు తట్టుకోలేవు. లక్షలాది మంది మాటలు ఎవరి మీదకి వస్తున్నాయట? ఇప్పుడు మోషే ఏమైనా తప్పు చేశాడా? మోషే ఏమైనా తప్పు చేశాడా? మోషే ఏ తప్పు చేయలేదు. లక్షలాది మంది ప్రజల కొరకు తన జీవితాన్ని త్యాగం చేసినవాడు మోషే. లక్షలాది మంది ప్రజలు స్వతంత్రం కోసం ఏం చేశాడనంటే, తనకి వచ్చే అవకాశం ఏంటి? అవకాశం ఐగుప్తు సింహాసనాన్ని కాలదనుకున్న వ్యక్తి మీద ఏం చేస్తున్నారట? లక్షలాది మంది ప్రజల మాటలు చెవుల్లోనికి వస్తున్నాయట. ఏమైపోవాలి చెప్పండి? మోషే భరిస్తున్నాడండి. ఈరోజు 100 మంది సంఘంలో ఉన్న మనము గట్టిగా ఒక 120 మంది 100 మంది ఉండే ఈ సంఘంలో ఒక 10 మంది ఒకవేళ అర్థం కాక ఏదైనా ఒక మాట అంటే తట్టుకునే మనస్తత్వం మన దగ్గర ఉందా? ఒక 10 మంది ఒకవేళ ఏమన్నా వ్యతిరేకంగా మాట్లాడితే, వాళ్ళకి అర్థం కాక ఒకవేళ వ్యతిరేకంగా మాట్లాడితే నిలబడే దమ్ము మనకుందా? ఉందా చెప్పండి? ఈరోజండి ఆలోచించండి, కుటుంబంలో గట్టిగా ఎంతమంది ఉంటారో? 4, 5, 6. ఇప్పుడు కుటుంబంలో ఒక 6 ఉంటే 6 మనస్తత్వాలు ఎలాగుంటాయి? ఇప్పుడు 6 మనస్తత్వాలను మెయింటైన్ చేయడం కష్టమా? సంఘములో 120 మంది 100 మంది వ్యక్తులను మెయింటైన్ చేయడం కష్టమా? కుటుంబం బెటర్గా ఉంటుందా? సంఘం బెటర్గా ఉంటుందా? కుటుంబమే బెటరు. ఎందుకంటే 4, 5 మనం సమాధానం చెప్పుకోవచ్చు. ఇంకోటి అంటే కుటుంబ బంధం కాదు. కానీ 100 మంది 120 మంది ఉండే సంఘములో, ఈ సంఘములో 100 మంది 100 రకాలుగా ఉంటారో, 120 మంది 120 రకాలుగా ఉంటారో, ఎంతమందితోనూ ఏ విధంగా ఉండాలి? ఏం చేయాలి చెప్పండి? మీకు ఇంకా బాగా అర్థం కావడం చెప్తాను. స్కూలు టీచర్లు ఎవరన్నా ఉన్నారా? స్కూల్ టీచర్లు పిల్లలకు పాఠం చెప్పడం గొప్ప సంగత, కాలేజీలో ఉన్న వాళ్ళకి చెప్పడం గొప్ప సంగత? ఎందుకని? పిల్లలు సరిగ్గా మాట వినరండి. ఈ ఎల్కేజీ పిల్లలు కానీ, యూకేజీ పిల్లలు కానీ మాట అసలు వినరు. నిజంగా అక్కడ స్కూల్లో చెప్పాలంటే ఆ టీచర్కి ఏముండాలి? ఓర్పు. అంతకన్నా ఓర్పు సహనం దేనికి ఉండాలో తెలుసా? చర్చిని నడిపిస్తున్న వారికి ఉండాలి. చర్చిలో సేవకుడుగా ఉన్నవాడికి ఉండాలి. చర్చిలో ఎవరైతే కార్యక్రమాలకు నిలబడుతున్నారో వాళ్ళకు ఉండాలి. ఏముండాలి? సాత్వికత అన్నది ఉండాలి, ఓర్పు అన్నది ఉండాలి, సహనం అన్నది ఉండాలి. ఎంతకాలం ఉండాలి చెప్పండి? ఆ కాలంలోనట మోషే గారు ఎంతమందిని నడిపిస్తున్నాడో? లక్షలాది మంది ప్రజలు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటుంటే, లక్షలాది మంది ప్రజలు మాకు ఆహారం ఇమ్మని అడుగుతుంటే, లక్షలాది మంది ప్రజలు మాకు నీరు ఇమ్మని అడుగుతుంటే మోషే గారు ఏమైపోవాలి చెప్పండి? ఈరోజు కుటుంబంలో ఓర్పు లేదు,
భార్యాభర్తల మధ్య ఓర్పు లేదు, తల్లి ఒక మాట అంటే ఓర్పు లేదు, సహనం లేదు, తండ్రి ఒక మాట అంటే ఓర్పు లేదు, సహనం లేదు. ఆత్మఫలం ఏంటట? చెప్పుకో, సమాధానం ఎలా చెప్పుకోవాలో అలా చెప్పుకో. దానికి మనం కంగారు పడిపోయి మనం కాళ్ళు తొక్కేసుకుని మనం కంగారు పడిపోతామే కాకుండా, మనం కాళ్ళు తొక్కుకోకుండా కాకుండా మనం అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతాం. మన విశ్వాసం ఏమైపోతుంది చెప్పండి? ఇప్పుడు దేవుడేమో నేనున్నాను, నేను మీకు తోడుగా ఉన్నాను, మీరు కంగారు పడకండి అంటే మనం ఏం చేస్తూ ఉంటారంటే మనం కంగారు పడిపోయి మన కాళ్ళు తొక్కుని ఈరోజు కొంతమంది ఏం చేస్తారంటే సంఘంలోనికే రావటం మానేస్తున్నారు. ఎందుకని? ఈరోజు చర్చి మానేశాడంటే అర్థం ఏంటో తెలుసా? చర్చి మాకు అవసరం లేదు అని వెళ్ళిపోయాడంటే అర్థం ఏంటో తెలుసా? నీకేమి లేదు, ఆత్మఫలము లేదు. మొట్టమొదటిగా ఏమి లేదు, ప్రేమ లేదు, సంఘంలో సంతోషించడం తెలియదు, ఎలా సమాధాన పడాలో తెలియదు, ఎలా దీర్ఘశాంతంగా ఉండాలో, ఎలా సాత్వికంగా ఉండాలో తెలియదు. వదిలిపెట్టి వెళ్ళిపోతాననడం ఎంతవరకు సమంజసం చెప్పండి? ఈరోజు పెళ్ళైనప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? పెళ్ళైన రోజుల్లో, కొత్త రోజుల్లో ఎలా ఉంటుంది? హ్యాపీగా ఉంటుంది. తర్వాత నెమ్మదిగా ఎలా ఉంటాయి? కష్టాలన్నా వస్తాయి. అంత మాత్రాన భార్యను వదిలేస్తానంటే ఏమంటారు చెప్పండి? భర్తను వదిలేస్తానంటాం ఎంతవరకు సమంజసం చెప్పండి? అందుకనే చూడండి, మోషే గారట లక్షలాది మంది ప్రజలను ఎక్కడికి నడిపిస్తున్నాడట? కనాను దేశానికి నడిపిస్తున్నాడు. ఇందులో ఎన్ని ఇబ్బందులు ఆలోచించండి. ఈ పరిచర్యలో కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే కుటుంబాన్ని నడిపించడం కన్నా కష్టం. ఏ కష్టం? సంఘాన్ని నడిపించడం అని అంటే, ఒకవేళ సేవకుడిగా ఎదగాలి అని అనుకుంటే ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. సేవకుడిగానే కాదు కానీ సంఘంలో ఎలాంటి బాధ్యతలు నడిపించాలన్న ఏముండాలి? ఓర్పు, సహనం ఉండాలి. చూడండి ఏమైపోతుంది, అతని పరిస్థితి ఏమైపోతుంది చూడండి. 11వ అధ్యాయంలో ఇంకా ఏమని మాట్లాడుతున్నారు వాళ్ళు? 4వ వచనం చూడండి. 4వ వచనం 11వ. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఏం తిన్నారట? ఎలా తిన్నారట? ఉచితంగా తిన్నారా? చేపలు ఎలా తిన్నారో? ఫ్రీగా వచ్చినాయి వాళ్ళకే. చేపలు ఫ్రీగా తిన్నారా వాళ్ళు? చూడండి వాళ్ళు ఎంత కష్టపడ్డారో చూడండి. నిర్గమకాండంలో మనకు కనబడి చూద్దాం ఒకసారి. నిర్గమకాండం మొదటి అధ్యాయానికి వచ్చేయండి ఒకసారి. నిర్గమకాండం మొదటి అధ్యాయంలో వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనకి అర్థమవుతుంది చూడండి ఒకసారి. నిర్గమకాండము మొదటి అధ్యాయము 11వ వచనం చూడండి. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పట్టుటకు వెట్టి పనులు చేయించుచు అధికారులను వారి మీద నియమించగా, వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలవ చేయు పితోము రామశేషను పట్టణములు కట్టిరి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఏం చేశారట? ఏం కట్టారు? పితోము. ఇప్పుడు మీరు గమనించారో లేదో తెలియదు కానీ, విన్నారో లేదో తెలియదు కానీ, పిరమిడ్లు అంటారు. పిరమిడ్లు, ఈజిప్ట్ పిరమిడ్లు ఎవరితో కట్టించారో తెలుసా? ఫ్రీగా వచ్చినాయి చేపలకే. వారంలో ఒక్కసారి, 10 రోజుల్లో ఒక్కసారి, నెల రోజుల్లో ఒక్కసారి తిన్నది గుర్తుంది కానీ వీళ్ళకి ఏం గుర్తులేదు. నిజంగానండి ఈరోజు చాలామంది ఏంటంటే దేవుడు చేసిన మేలు మర్చిపోతారు, దేవుడు చేసిన కార్యాలు మర్చిపోతారు. ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ ఏ మంచి పని చేసినా మర్చిపోయి ఏం చేస్తూ ఉంటారో మీరు మాకు చూడండి. ఈరోజు చూడండి చాలామంది కొడుకులు కానీ కూతుర్లు కానీ అంటారు కదా, నువ్వు మాకేం చేసావు అంటారా? అనరా? ఏం చేయాలి బాబు నిన్ను అని అడిగితే ఏం చేయాలి? చూడండి ఈరోజు చాలామంది అమ్మ నాన్నలు అడుగుతారు, అడగరా? నువ్వు మాకు ఒకసారి ఈ మాట అనే ముందు ఒకసారి మీ అమ్మ నాన్న నీకేమో చేశారో ఒకసారి పేపర్ మీద రాసుకో. ఎన్నిసార్లు నిన్ను హాస్పిటల్కి తిప్పారో ఒకసారి రాసుకో.
ఎన్నిసార్లు నీకు ఫీజు కట్టారో ఒకసారి రాసుకో. ఎన్ని పూటలు పందికొక్కుల మెక్కావో ఒకసారి రాసుకో. పందికొక్కుల తిన్నావు కదా బిర్యానీ పెడితే, తిన్నావా లేదా? ఈరోజు అండి కుక్కకు ఉందండి విశ్వాసం. దేనికి ఉంది విశ్వాసం? కుక్కకు ఉంది విశ్వాసం. ఏంటి కుక్కకి ఏం పాడేస్తాం చెప్పండి? మనం కుక్కకి ఏం పాడేస్తాం చెప్పండి అందరూ? కుక్కకి ఏం పాడేస్తాం? చక్కగా ఏపి మాంసం ముక్కలు ఆడేస్తాం, దానికి ఫ్రై చేసి వేస్తామా? ఏం చేస్తాం? ఫ్రై ఏమో మనకే శుభ్రంగా తిని 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 నవ్వులేసి నీ పళ్ళు ఊడిపోతాయని భయం వేసి మొక్క ఆడేస్తావు. ఆ మొక్క తిన్న కుక్క ఎలా ఉంటుంది? ఈరోజు పందికొక్కుల మెక్కి 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 అమ్మా నాన్నని అడుగుతారండి, నువ్వు నాకేమి? ఒకసారి రాసుకో, ఆ మాట అనే ముందు ఒకసారి నువ్వు రాసుకో. చూడండి, ఇశ్రాయేలీయుల ఎడల దేవుడు చేసిన కార్యాలు వాళ్ళు ఏం చేయలేదు, వాళ్ళకి జ్ఞాపకం లేదండి. ఈరోజు సమాజంలో ఎలాంటి వారంటేనండి, ఎంత మంచి చేసినా, ఎంత మంచి చేయండి, ఎంత మంచి చేసినా ఎలా ఉంటారో చెప్పండి? మాకేమి. చూడండి ఇశ్రాయేలీయులు ఎలా మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు వచ్చేయండి సంఖ్యాకాండంలోనికి వచ్చేయండి, ఏమని మాట్లాడుతున్నారు? ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కోరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకము వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మారేమీ లేదని చెప్పుకొనిరి. ఆ మన్నా కొత్తిమీర గింజల వలె చూపునకు అది బాలము వలె ఉండెను. అప్పుడు 10వ వచనం చూడండి, జనులు తమ తమ కుటుంబంలో ఎవరి గుడారముతోగా ఏడవగా మోషే ఏం చేశాడట? మోషే పాపమండి ఎలా భరిస్తున్నాడో చెప్పండి. నేను నిజంగా ఆలోచించండి. ఈరోజండి వేసవకాల సెలవుల్లో పిల్లల్ని భరించారా మీరు? ఎప్పుడు స్కూళ్ళు తెరుస్తారా, ఎప్పుడు స్కూల్కి పంపేద్దామా మీరు అన్నారా లేదా? ఇద్దరు పిల్లల్ని భరించలేకపోతున్నావని అంటే సాత్వికత ఏది? అన్నా ఎప్పుడు స్కూల్ తెస్తారో తెలియదు కానన్నా, వీళ్ళతో నేనేం చేయలేకపోతున్నాను. మరి పరిచర్య? 100 మంది 100 రకాల మనస్తత్వాలు ఉంటాయండి. 100 మంది 100 రకాల మనస్తత్వాలు ఉంటాయి. ఏ వ్యక్తికి తగ్గట్టుగా ఆ వ్యక్తితో మాట్లాడు. ఒక్కొక్కరు ఉంటారు కోపంగా వచ్చేస్తారు, కోపంగా వచ్చేసేసి డామ్ డూమ్ డామ్ డూమ్ డకార్ అంటారు. నువ్వు ఎలా ఉండాలంతే, ఏం చేయాలి, ఇంకేం చేయాలంటే నువ్వు అలా ఉండాలంతే. ఉన్న తర్వాత అంతా అయిపోయిన తర్వాత నాన్న ఏం జరిగింది అని అడిగితే ముందు వాళ్ళలో ఉన్న ఆవేశం అంతా తీరిపోయిన తర్వాత మాట్లాడతాం. వాడు ఆవేశపడ్డాడని మనం ఆవేశపడ్డామా సంఘం ఏమైపోద్ది? సంఘంలో వచ్చే వాళ్ళకి ఏముండాలి చెప్పండి ప్రియులరా? మైక్ అక్కర్లేదు కొంతమందికి, నోరా లేకపోతే అది ఏమన్నా బాక్సుల్లో రకాలు ఉంటాయి ఏంటి, వాళ్ళకి బాక్సులు అవసరం లేదు, నేను మైక్లోనే అరుపుతాను. కొంతమందికి వాళ్ళకి మైక్లో అవసరం లేదు. చెల్లి ఉంది చాలా గట్టిగా చదువుతుంది రెఫరెన్స్లు, నేను మైక్లో చెప్తున్నాను, చెల్లి మైక్ చెప్తున్నాను తెలదు. ఇప్పుడు ఆలోచించండి, కొంతమంది కొన్ని విషయాల్లో కొంతమంది మనస్తత్వాలు కొన్ని రకాలుగా ఉంటాయి. ఇప్పుడు ఒక్కో వ్యక్తితో మనం ఎలా ఉండాలి, ఆ వ్యక్తి ఏంటి, ఆ వ్యక్తి యొక్క తత్వం ఏంటి, ఆ మనస్తత్వం ఎలా ఉంది అని దాన్ని బట్టి మనం ఏం చేసుకోవాలంటే బేరేజ్ వేసుకుని పరిచర్యలో మనం ఏం చేయాలి చెప్పండి, ముందుకు వెళ్ళాలండి. నిజంగానండి, లక్షలాది మంది ప్రజలు ఏడుస్తుంటేనట ఏం చేయాలో అర్థం కాలేదట ఎవరికే. నిజంగానండి మోషే గారు తల్లడిల్లిపోయాడండి. అంటే ఎంతలా భరించాడు మహానుభావుడు చెప్పండి. ఈరోజు నీకు నాకు ఆ సహనం ఉందా? ఈరోజు నీకు నాకు ఆ సహనం ఉందా? ఈరోజు 120 మంది సంఘం రేపొద్దున చెప్తున్నాను, సహనం లేకపోతే 2 మొక్కలైపోయి. నిజం చెప్తున్నాను, సంఘంలో మనకి సాత్వికం లేకపోతే రేపొద్దున 4 మొక్కలు అయిపోద్ది. దేన్ని బట్టి? ఈరోజు కుటుంబం ఎందుకు ఇడిపోతుంది చెప్పండి, అన్నదమ్ములు ఎందుకు ఇడిపోతున్నారు చెప్పండి, వాళ్ళలో ఏమీ లేదు. ఈరోజు భార్యాభర్తలు ఎందుకు ఇడిపోతున్నారు చెప్పండి,
పిల్లరా, మోషే గారు ఎంత సాత్వికత అంటేనండి, లక్షలాది మంది ప్రజల ఏడుపులు విని ఏం చేయాలో అర్థం కాక మోషే గారు బాధపడుతున్నాడు. చూడండి ఏమని బాధపడుతున్నాడో. కాగా మోషే ఇట్లా, నేను నీవేళ నీ సేవకునికి బాధించితివి, నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా, నేనే ఈ సర్వజనమును గర్భమును ధరించి తినా, నేనే వీరిని కంటినా, పాలిచ్చి పెంచెడి తండ్రి పసిపిల్లలను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకుని పొమ్మని నాతో. చర్చిలోకి వచ్చేవాళ్ళు ఎలాంటి వారు అంటే నీ బిడ్డలు లాంటి వాళ్ళు. చర్చిలోకి వచ్చేవాళ్ళు ఎలాంటి వారంటే నీ చెల్లెళ్ళు లాంటి వారు. చర్చిలోకి వచ్చేవారు ఎలాంటి వారంటే నీ అక్కలాంటి వారు. వృద్ధాప్యంలో ఉన్న నీ తల్లి లాంటి వారు. నిజంగా మోషే గారు బాధపడుతూ, నిజంగానండి ఎల్కేజీ యూకేజీ పిల్లల కన్నా చెప్పచ్చు కానండి ఎవరికి చెప్పలేని చెప్పండి. కొంతమందికి ఏమో ప్రార్థన ఇవ్వకపోతే కోపం, కొంతమందికి ఏమో వాక్యపట్నం ఇవ్వకపోతే కోపం, కొంతమందికి భయంతోనే ఇస్తాం పాటలు, కొంతమందికి పాటలు ఇవ్వకపోతే కోపం, కొంతమందికి వాక్యపట్నం ఇవ్వకపోతే కోపం, కొంతమందికి ఏమో చిన్నపిల్లోడు. నువ్వు అనుకోవాలంటే తాళ్ళలాగా ఉన్నా నువ్వు అనుకోవాలి. ఏమనుకోవాలంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళల్లో చిన్నపిల్ల మనస్తత్వం లాంటి వాళ్ళని సర్దుకొని ఆ వ్యక్తిత్వం ఎలాంటిదో అవుతుందో వాళ్ళందరితోనూ మనం సమాధానంగా మాట్లాడితే ఈ పరిచర్యను ఏం చేయాలి, మనం ముందుకి తీసుకెళ్ళాలి. ప్రియులారా, ఈరోజు సాత్వికత లేకే కదా, ఓర్పు లేకే కదా, సహనం లేకే కదా సంఘాలు పాడైపోతున్నాయి. చెప్పండి, సంఘం బాగుంటే ఎవరు బాగుంటారో? మనమంతా బాగుంటాం. అదే సంఘం పాడైపోవడానికి కారణం ఏంటంటే సాత్వికత లేకపోవడం, ఓర్పు లేకపోవటం. నిజంగానండి, ఈయన ఏమని బాధపడిపోతున్నాడనంటే, నేను ఏమన్నా కన్నానా, నేను ఎంతమందిని కన్నానా, వీళ్ళనేమో పాలిచ్చే, చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి, పాలిచ్చి పెంచాడు తండ్రి. తల్లి ఇస్తుందా పాలు, తండ్రి ఇస్తాడా? చెప్పండి, ఇక్కడ ఏమంటున్నాడు? తండ్రి అంటున్నాడా, తల్లి అంటున్నాడా? తనని తండ్రిగా పోల్చుకుంటూ నా పరిస్థితి ఎలాగైపోయిందనంటే, నేను వీళ్ళకి ఏదో తండ్రిలాగా అయిపోయిందయ్యా, నా పిల్లల్ని ఏదో నేను భుజం మీద మోస్తున్నట్టు, నా పిల్లల భవిష్యత్తు కోసం ఏదో నేను ఆలోచిస్తున్నట్టు సంఘం అంతటి గురించి ఆలోచించాల్సి వస్తుంది. ఇశ్రాయేలీలు అందరి గురించి ఆలోచించాల్సి. సేవ అంటే ఏంటో తెలుసా? సేవకుడు బాగుండడం సేవ కాదు. సేవకుడు మాత్రమే బాగుండడం సేవ కాదు. ఈరోజు కొన్ని కొటేషన్లు వేస్తుంటేనండి బాధ కలుగుతుందనండి. నిజంగా మొన్న మధ్యలో ఒక ఇమేజ్ పెట్టారండి. సేవకుడు ఇల్లేమో ఎలా ఉందట అంటేనట, లగ్జరీ కార్ ఉందట, లగ్జరీ బిల్డింగ్ ఉందట, విశ్వాసుల ఇల్లు ఎలా ఉందట. ఈరోజు చాలామంది పరిస్థితి ఎలా ఉందనంటే, వాళ్ళ డెవలప్మెంట్ మాత్రమే చూసుకుంటున్నారు, వాళ్ళు మాత్రమే బాగుండాలనుకుంటున్నారు. విశ్వాసుల బాగు కొరకు ఆలోచించేవారు అంటే సేవను అడ్డు పెట్టుకొని విశ్వాసులను దోచుకుంటున్నారు అని నిజంగా అది వేసినప్పుడేనండి నాకు చాలా బాధ కలిగిందండి. సేవ అంటే ఏంటి చెప్పండి? సేవ అంటే ఏంటి? సేవకుడితో పాటు అందరూ కూడా బాగుండాలి, అందరూ బాగుండాలి. ఈరోజు సేవ అంటే ఎలాగైపోయిందనంటే, మాటలు చెప్పడమే సేవ అని అనుకుంటున్నారు, వాక్యం చెప్పడమే సేవ అని అనుకుంటున్నారు. ఈరోజు సేవ అంటే ఏంటంటే, 10 మంది గౌరవంగా మాట్లాడతారు కదా, వందనాలు చెప్తారు కదా, అందుకని నేను మాటలు చెప్తే సరిపోద్ది కదా అనుకుంటున్నారు. సేవ అంటే అది కాదు. సేవ అంటే సాత్వికత ఉండాలి, సేవ అంటే ఓర్పు ఉండాలి, సేవ అంటే సహనం ఉండాలి, సేవ అంటే ఎంతమంది ఏమన్నా భరించాలి. సేవ అంటే కొన్నిసార్లు పూలమాల వేస్తారో, కొన్నిసార్లు ముళ్ళు కూడా. ఆ పువ్వుల్లో ఏముంటాయి? మాట్లాడతా పువ్వులు జల్లినట్టే అందులో ఒక ముళ్ళు కూడా వేస్తూ ఉంటారు. కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు. అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి, ఆ ముళ్ళు వేస్తున్నప్పుడు నువ్వు ఆ ముళ్ళును కూడా గుచ్చుకుంటున్నప్పుడు దాన్ని నువ్వు ఎలా ఉండాలి?
స్వాగతించే జ్ఞానము ఎవరికి ఉండాలి చెప్పండి? సంఘంలో ఎవరైతే నిలబడుతున్నారో, సంఘంలో ఎవరైతే సేవ జరిగిస్తున్నారో వారికి ఏముండాలంటే, ప్రాముఖ్యంగా నిలబడే వాళ్ళకి ఏముండాలంటే ఈ జ్ఞానం ఉండాలి, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. ఎలాగనంటే నీ చెల్లిలా భావించాలి, నీ తల్లిలా భావించాలి, నీ అన్నలా భావించాలి, నీ అక్కలా భావించాలి. ఇప్పుడు ఏదో గొడవ వచ్చిందని నీ భర్తతో ఎన్నిసార్లు నువ్వు గొడవ పడి ఉంటావు, నీ భార్యతో ఎన్నిసార్లు గొడవ పడి ఉంటావు, అంత మాత్రాన్ని తెంచేసుకున్నావా? ఈరోజు ఎవరు లోకు అని అంటే సంఘంలో ఉన్న వ్యక్తులు లోకువ. తెంచేసుకుందాం. ఏదైనా మాట అంటే ఆ మనిషికి నాకు సంబంధం లేదు. కడుపును పుట్టిన బిడ్డతో సంబంధం తెంచుకుంటున్నావా నువ్వు? కట్టుకున్న భర్తతో సంబంధం తెంచుకుంటున్నావా? కట్టుకున్న భార్యతో సంబంధం తెంచుకుంటున్నావా? ఎందుకని ఈరోజు సంఘంలో ఉన్న వ్యక్తుల పట్ల నువ్వు సాత్వికంగా లేకుండా పోతున్నావు? ఎందుకు భరించలేకపోతున్నావు? చూడు, మోషే గారి గురించి మంచి సాక్ష్యం చెప్తున్నాడు. మోషే ఎలాంటి వాడట? మిక్కిలందరిలో సాత్వికుడు. ఇంకా ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు నాకు మాంసం ఎక్కడిది? వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుచున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరింపజాలని. ఇప్పుడు సమస్య వచ్చింది, దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఈరోజు ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే ముందు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళి, ఒకవేళ ఒక వ్యక్తిని నువ్వు ఏమని అన్నాడు, వెంటనే నువ్వు వెళ్ళి ఏం చేయాలి? రారా, దమ్ముంటే చూసుకుందాం, నీ ప్రతాపమో నా ప్రతాపమో, నీ ఇంటికి వచ్చాను, నీ నట్టింటికి వచ్చాను, తేల్చుకుందాం రారా అనాలా? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? చెప్పుకునే విధానం ఉంది, మాట్లాడే విధానం ఉంది. ఈరోజు మనం ఏం చేస్తామనంటే, ఒక వస్తువు పోతే వ్యక్తిని పోగొట్టుకుంటాం తప్ప ఎవరిని పోగొట్టుకోమో? వస్తువులను. ఇప్పుడు థామస్ అల్వా ఎడిసన్ ఎంత కష్టపడితే వచ్చింది అది? 999 సార్లు ఫెయిల్యూర్ అయ్యి పొరపాటు నీ బండి ఎట్టుకెళ్ళాడు ఎవడో ఒకడు. ఆ బండి ఎట్టుకెళ్ళి దేనో దాన్ని గుద్దాడు. వెంటనే ఏం చేయాలి? నీకు నాకు సంబంధం లోనే మనకి కనబడుతుంది. ఒకసారి మనం చూద్దాం సంఖ్యాకాండంలోనే ఇంకా మాట్లాడుతూ మంచి మాట. 16వ అధ్యాయం చూడండి ఒకసారి. సంఖ్యాకాండము 16వ అధ్యాయం చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులకును సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనుకి విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘము మీద. చూడండి పాపం మోషే గారు ఎంత బాధపడిపోయి ఉంటాడో కదండి. యథార్థంగా సేవ చేసేవాడికి బాధ కలుగుతుంది. యథార్థంగా సేవ చేసేవాళ్ళ మీద ఒకవేళ తిరగబడితే, పోనీ యథార్థంగా నిలబడిన వాళ్ళు ఉంటారు పాపం. ఈరోజండి నేను ఒక మాట మాత్రం ఖచ్చితంగా చెప్తాను, మన యవనస్తుల గురించి ఒక మాట అయితే మాత్రం ఖచ్చితంగా చెప్తాను. వాళ్ళు నిస్వార్థంగా ఉన్నారు కాబట్టే ఈరోజు పరిచర్య జరుగుతుంది. ఇక్కడున్న సేవకులుగా నేను కానీ, నిలబడిన యవనస్తులు కానీ పాపం వారు వాళ్ళ కష్టాన్నే సేవకిస్తారు. గతంలో తిరగడం కోసం పాపం వాళ్ళ పనిపాట్లు కూడా మానుకొని వాళ్ళ కూలి పనులు కూడా పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి.
నిజంగా కుటుంబంలో కొంతమంది అంటూ ఉంటారు, ఎవరైనా ఏదైనా మాట అన్నప్పుడు వెంటనే కుటుంబంలో వాళ్ళకి తెలిసిందనుకోండి, ఎవరే నీకెందుకురా, నువ్వు కూడా సామాన్యమైన విశ్వాసిలాగా వెళ్ళొచ్చు కదా అనే మాటలు కూడా మనకే. ఇప్పుడు నిజంగా నిస్వార్థంగా నిలబడిన వారు ఉంటారు, నిజంగా నిస్వార్థంగా నిలబడ్డారు కాబట్టి ఇక్కడ పరిచర్య జరుగుతుంది. నిస్వార్థత లేకపోతే, స్వార్థం ఉంటే, మాకేంటి అని అనుకుంటే, ఈ పని చేస్తే మాకేంటి, ఈ పని చేస్తే ఈ పని చేసాం మాకెంత. ఈరోజు చూడండి కొంతమంది అధికారులు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారని అంటే, వాళ్ళు ఏమన్నా పని చేస్తే ఏం కావాలి. ఈరోజు అలా చేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారండి పాపం. నిజంగానండి, ఇలాగా చేస్తున్నప్పుడు ఒకవేళ మీకు ఏమన్నా మాట వినబడితే, ఒకవేళ మాట అంటే మనకేముండాలి చెప్పండి? సాత్వికత, భరించే గుణం ఉండాలి. ఎందుకంటే కుటుంబం కన్నా కష్టమైంది ఇది పరిచర్య అంటే. కుటుంబం కన్నా కష్టం పరిచర్య అంటే. సేవ అంటే కుటుంబాన్ని పోషించడం కన్నా కష్టం. నేను చెప్తున్నానండి, నాకు గత కాలంలో నాకు ఒక ఆలోచన ఉండేది ఏంటంటే, పరిచర్యకి వెళ్ళాలి. నిజంగానండి చాలామందికి పరిచర్య చేయాలి, వెళ్ళాలని ఉంటుంది, కానీ దాంట్లో ఉన్న ఎత్తు పల్లాలో తెలియవు. నేను అనుకుంటాం, మీరు అనుకోవచ్చు చాలామంది సేవకులు సేవ చేస్తున్న సేవకులు ఉన్నారు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు పాపం. నిజంగానండి వాళ్ళని మనం ఏమనుకుంటామనంటే, వాళ్ళకు వస్తున్న గౌరవం చూడొచ్చు, వాళ్ళకున్న మర్యాద చూడొచ్చు, వాళ్ళకున్న ఆ దేవుడు దీవించే విధానం చూడొచ్చు. మనం ఏమనుకోవచ్చానంటే ఆ స్థానంలోనికి వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ దాంట్లో కూడా ఏముంటాయి చెప్పండి? 100 మంది అంటే 100 రకాలుగా ఉంటారు. రేపొద్దున్న దేవుడి దయ వల్ల ఎక్కడైనా ఒక సేవకుడు నిలబడి, ఒకవేళ మన సంఘము ద్వారా ఒకవేళ ఎవరన్నా నిలబడి, చిన్నపిల్లల్లో నుండి ఒకవేళ పెద్దవారిలో కానీ ఒకవేళ ఎవరన్నా లేవనెత్తబడి పరిచర్యకు వెళితే డిక్లేర్ అయిపోవాలి. ఏం డిక్లేర్ అయిపోవాలి? 50 మంది 50 రకాలుగా ఉంటారు. 100 మంది 1000 మంది సంఘం ఉండడం గొప్ప సంగతి కాదు, 100 మంది సంఘం ఉండడం గొప్ప సంగతి కాదు, రేపొద్దున 50 మందిని కట్టడం గొప్ప సంగతి కాదు. కానీ 50 మందితో నువ్వు మాట్లాడాలంటే ఎలా ఉండాలి నీ మాట? ఎంత ఓర్పు ఉండాలి? ఈరోజు కుటుంబాన్ని నడిపించడానికి ఏముండాలి చెప్పండి? కుటుంబం రోడ్డు మీద పడిపోతుంది. ఈరోజు ఒక 2 భార్యాభర్తలు మీరు సమాధానంగా ఉండలేకపోతున్నారంటే, రోడ్డు మీద పడుతున్నారంటే మీ సాత్వికత ఏమైందో చెప్పండి ఒకసారి. ఈరోజు 2 పిల్లలు ఉంటున్నారు, 2 భార్యాభర్తలు ఉంటున్నారు, మీ నలుగురు రోడ్డు మీద పడుతున్నారంటే, ఒక్క నలుగురు సమాధానంగా ఉండలేకపోతున్నారంటే, ఒక్క నలుగురు భరించుకోలేకపోతున్నారంటే, రోడ్డు మీద పడుతున్నారంటే ఏముంది చెప్పండి? ఈరోజు ఒక్క నలుగురు రోడ్డు మీద పడిపోతున్నారంటే, ఒక 2 రోడ్డు మీద పడిపోతున్నారంటే, రేపొద్దున్న దేవుడు నమ్మి పరిచర్య అప్పగించగలడా? రోడ్డు మీద పడుతున్నావంటే నువ్వు అన్ఫిట్. ఎందుకంటే నీ దగ్గర ఏం లేదు? సాత్వికత లేదు. నేర్చుకో, ఓర్చుకోవటం అలవాటు చేసుకో. ఎందుకంటే ఇది సులువు కాదు, పరిచర్య సులువు కాదు, పరిచర్య చాలా కష్టం. నిజంగానండి కొంతమంది మానేస్తూ ఉంటారండి. నిజంగా కోపం ఇచ్చి మానేస్తారో తెలీదు, లేకపోతే అనారోగ్యంగా ఉందంటారు కొంతమంది. ఏమన్నా మాట్లాడితే నీరసంగా ఉందండి, బాగా తిరుగుతున్నావుగా, ఏమన్నా సెలైనెట్టేసారేటి నీకు ఏమన్నానే? సంఘం మీద ఏమైనా కోపం ఇచ్చి మానేస్తున్నారా? లేకపోతే సంఘంలో ఎవరైనా అన్నారని మానేస్తున్నారా? లేకపోతే వాక్యం చెప్తున్నప్పుడు ఏమన్నా తగిలి మానేసావా నీకు? పరిచర్య అంటే ఏంటంటే తప్పును ఖండించాలి, ఖండిస్తున్నప్పుడు వచ్చే ఒత్తిడిని కూడా తట్టుకునే నిలబడ. హలో ఈరోజు చిన్నపిల్లలకు పాఠాలు చెప్పడం కన్నా కష్టమైనది మన భుజస్కంధాల మీద. యవనస్తులారా ఆలోచించండి. కొంతమంది ఎందుకు సరిగ్గా రావట్లేదని అంటే ఎవడెవడికో గొడవ అవుతూ ఉంటుంది, ఇద్దరిలో ఎవరికో గొడవ అవుతుంది, ముగ్గురులో గొడవ అవుతుంది. ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తారో కాళ్ళ దగ్గరికి వెళ్ళి బతిమాలలో ఏం చేస్తాం?
నువ్వు కొట్టుకోవడం ఏంటి? సంఘంలో నీకు గొడవ రావడం ఏంటి? చచ్చి మానేయడం ఏంటి? నాకు అర్థం కాదు. ఈరోజు ఏముండాలంటే ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. పరిచర్య అంటే మాటలు కాదు, 100 మంది 100 రకాలుగా ఉంటారు. కాబట్టి సంఘములో ఏదైనా మనము చెయ్యాలనుకున్నప్పుడు, సంఘములో మనం నిలబడినప్పుడు, అది యవనస్తులుగా నిలబడ్డామా, పరిచర్యలో నిలబడ్డామా, నిలబడినప్పుడు 10 మంది 10 రకాలుగా మాట్లాడచ్చు. వాళ్ళకి తెలియకపోవచ్చు, వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, ఒకవేళ వాళ్ళు అపార్థం చేసుకోవచ్చు. ఒకవేళ అపార్థం చేసుకుంటే నువ్వేమనాలే? నువ్వు వెళ్ళి ప్రేమపూర్వకంగా వెళ్ళి ఇది పరిస్థితి ఇది అని మాట్లాడితే సంఘం ఎలా ఉంటుందో చెప్పండి. ఈరోజు సంఘం ఎలా ఉండుంటే ఈరోజు సంఘం ఎంతమంది ఉంటారు చెప్పండి? ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మనోళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక 120 మంది ఉంటామా? ఉంటాం. ఇంకా ఎంతమంది ఉండిపోయారు బయట? ఈరోజు చచ్చిని సరిపోతున్నా? ఎందుకు సరిపోవట్లేదు? ఎవరన్నా ఏదంటే నీకు ఓర్పు లేదు, ఎవరన్నా నీకు ఏదంటే సహనం లేదు. ఉంటే ఉంటాడో పోతే పోతాడు, అదే ఆ మాట మాట్లాడకూడదు. మనం ఉంటే ఉంటాడో పోతే పోతాడు అనుకుంటే మనం పోతామేమో. కాబట్టి ఒక మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒక మాట అంటున్నప్పుడు మనం జాగ్రత్తగా రిసీవ్ చేసుకుని వాళ్ళకి సమాధానం చెప్పుకొని, నిజంగానండి ఇన్ని మాటలు చెప్తున్నాను కానండి, నాకు బాగా టెంపర్ చాలా తగ్గిపోయింది. నిజంగా దేవుడు నాకు చాలా నేర్పించాడు, చాలా అనుభవాలు కూడా నన్ను నడిపించాడు. నిజంగా నేను ఇన్ని మాటలు చెప్తున్నాననే కానీ నిజంగా సాత్వికత గురించి చెప్పాలంటే చాలా సాహసం చేయాలి. నిజంగా నేను గతించిన కాలంలో బాగా టెంపర్ అనమాట. ఎంత టెంపర్ అంటే ఇంకా మామూలు టెంపర్ కాదు. అవతల పక్కోడు ఎంత ఏంటి అన్నది ఇంకా అనవసరం, మనకే దూసుకుపోవడమే. కానీ ఒక విషయం తెలుసుకున్నాను, మనం వ్యక్తుల్ని ఏం చేసుకోకూడదు, ఖండించు, కానీ వ్యక్తుల్ని ఏం చేసుకోకూడదు, దూరం చేసుకోకూడదు. వస్తువు పోయినా ఏం చేయకూడదు, ఆ లైట్ బిగిత్త కింద ఆడేయచ్చు, అది పోయింది 2500, కానీ మనిషి పోతే రేపొద్దున వాడేస్తాడు కానుక. ఇప్పుడు ఒక వారంలో 100 రూపాయలు వేసాడు అనుకుందాం, అది జీవితాంతం వచ్చినా 2500 వచ్చేసిందా లేదా? నీకు ఎందుకంత ఆవేశం? ఒక వస్తువుని పోతే ఆ వస్తువు గురించి మనం ఎవరిని పోగొట్టుకుంటున్నాం? మనుషుల్ని మనం పోగొట్టుకోకూడదు. మనుషులతో మనం ఎలా ఉండాలంటే సమాధానంగా ఉండాలి, అర్థం చేసుకోవాలి. 10 మంది 10 నాకులాగే ఉండాలని అనుకోకూడదు, నాకులాగే జీవించాలని అనుకోకూడదు, నేనున్నట్టే ఉండాలని అనుకో. నువ్వు ఉన్నట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా అనుకున్నారు, ఏమనుకున్నారో? నా పోలికలోనికి అందరూ మార్చబడుతున్నారా? కానీ దేవుడు ఓర్పుగా ఉంటున్నాడా, సహనంగా ఉంటున్నాడా లేదా? నిజంగా దేవుడు కానీ మనకు అవకాశాలు ఇవ్వకపోయి ఉంటే, నిజం చెప్తున్నానండి, ఒకసారి వాళ్ళు నాకు మన మధ్యలో ఒక కోపం వచ్చిందండి, బాగా కోపం వచ్చింది. ఎందుకు, ఏ విషయంలో కోపం వచ్చిందని అంటే, మన మధ్యలో అంటే చాలా కాలం అవుతుంది, నన్ను కొంచెం సహాయం అడిగారు. అడిగిన తర్వాత నేను కొంచెం అమౌంట్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఆ డబ్బుతో మందు తాగారని తెలిసి చాలా కోపం వచ్చేసింది. డబ్బు తీసుకుని మందు తాగారని తెలిస్తే చాలా కాలం అవుతుంది. ఇప్పుడు అసలు మందు తాగడానికి మనం డబ్బులు ఇస్తామా? డబ్బులు తీసుకుని మందు తాగాడంటే ఎంత కోపం వస్తుంది? చాలా కోపం వచ్చేసింది, చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ఇబ్బందుల్లో ఉన్నామో ఆపదల్లో ఉన్నామని చెప్తే కొంచెం సరిలే అని మనం అనుకుని ఏదో మనకు తోచినంత మనం సహాయం చేయాలనుకుంటాం. సహాయం చేసినప్పుడు మందు తాగితే ఎలా ఉంటుందో చెప్పండి. ఇప్పుడు అవకాశం లేని వాళ్ళకి ఏమిచ్చాం? ఇబ్బందుల్లో ఉన్న వారికి కొంచెం సహాయం చేసినప్పుడు వాళ్ళు ఎలా ఉండాలి? ఆ డబ్బుని ఎలా చూసుకోవాలి చెప్పండి. ఇప్పుడు ఈరోజు దేవుడు నీకు నాకు జీవితాన్ని ఇచ్చాడా లేదా? ఇప్పుడు జీవితాన్ని ఇచ్చినప్పుడు సమయాన్ని ఏం చేసుకుంటున్నావు? నువ్వు సమయాన్ని ఏం చేస్తున్నావు? సమయాన్ని దొంగిలించే వాళ్ళు ఉన్నారు, సమయాన్ని వృధాగా గడిపే వాళ్ళు ఉన్నారు. సమయం డబ్బు కన్నా విలువైంది కదా. దేవుడు అవకాశాలు ఇస్తున్నాడో దయతో గమనించండి. ఇచ్చిన అవకాశాలను మనం ఏం చేయాలి? చూడండి, దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు, ఆయన భరిస్తున్నాడు. ఆ భారం అంతా కూడా ఎవరిలో కనబడుతుందట? మోషే గారిలో కనబడుతుందట. ఇప్పుడు మోషే గారికి విరోధంగా పోగాడట 10 మంది పోగడి, నువ్వు మాకు అవసరం లేదంటున్నారట. ఎవరినే?
ఇప్పుడు మోషే గారిని అవసరం లేదనంటే మోషే గారు వాళ్ళతో గొడవ పెట్టుకోలేదు. ఏమన్నాడో, ఎవరు నియమించారో ఆ సన్నిధిలోనికి రమ్మన్నాడో దేవుడే వాళ్ళకి తీర్పు తీర్చాడు. చూడండి 32వ వచనం చూడండి. భూమి 32 భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను సమస్త సాంపాద్యమును. ఇప్పుడు దేవుడు తీర్పు తీరుస్తాడు. ఒక గొడవ వచ్చినప్పుడు ఎవరికి అప్పగించాలి? ఒక మాట అన్నప్పుడు ఎవరికి అప్పగించాలి? దేవుడికి అప్పగించాలి. ఒక గొడవ వచ్చినప్పుడు ఎవరికి అప్పగించాలి? రారా చూసుకుందాం, నీ ప్రతాపం నా ప్రతాపం అన్నాం అనుకో ఏముండదు సంఘంలో. మన మధ్యలో అలాగే పాస్టర్లు కొట్టుకున్నారు. ఎక్కడ? చర్చిలో ఎవరు కొట్టుకుంటున్నారు? పెద్ద పాస్టర్ ఫెలోషిప్లు ఎవరు కొట్టుకున్నారు చెప్పండి? పాస్టర్లు కొట్టుకున్నారండి. ఎవరో విశ్వాసులు కాదు. ఏమి లేదు చెప్పండి. బోధించడం ఎంత ముఖ్యమో ఓర్చుకోవడం అంతే ముఖ్యం. వినడం ఎంత ముఖ్యమో ఓర్చుకోవడం అంతే ముఖ్యం. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. 1:30 అయిపోయింది, ముగించేద్దామా? ఎందుకంటే మనకేం లేదు. ఓర్పు సహనం ఉందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. గంట మాట్లాడతాను చెప్తున్నాను, నిజం. ఇంకా వెళ్ళలేదు, యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళలేదు. ఇంకా మోషే గారు కూడా పూర్తి అవ్వలేదు. వద్దులే, ఆకలితో ఉన్నారేమో కదా, మీరు ఇబ్బంది పడకూడదు. సరే, ప్రార్థన చేసుకుందాం. సహోదరి గారికి ఏమైనా ఇబ్బంది ఉంటే ఇంటికి తీసుకెళ్ళ చెల్లి, ఓకేనా? రైట్, ప్రార్థన చేసుకుందాం. వచ్చే వారం మరిన్ని సంగతులు మనం మాట్లాడుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రియ పరలోక కన్న తండ్రి, ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన దేవా తండ్రి, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ గతించిన కాలం అంతా కూడా ఇగో తండ్రి మమ్మల్ని కాచి కాపాడారు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు. ఇగో తండ్రి ఇప్పటి వరకు తండ్రి కొన్ని మాటలు తండ్రి మేము మాట్లాడుకున్నాం. ఇగో తండ్రి ఓర్పు సహనం గురించిన విషయాలు తండ్రి కొన్ని విషయాలు మేము మాట్లాడుకున్నాం తండ్రి. సంఘం అంతటికి కూడా తండ్రి అటువంటి స్థితిలోనికి తండ్రి సంఘాన్ని నడిపించాం. ఇగో తండ్రి వాక్యం మీ బిడ్డలు విన్న మీ బిడ్డలు తండ్రి వాటి జీవితంలో తండ్రి పాటించడానికి సహాయం అనుగ్రహించాం. ఇగో తండ్రి ఈరోజు బాప్తిస్మ కార్యక్రమంలో తండ్రి పాలు పొందినటువంటి సహోదరుని తండ్రి జ్ఞాపకం చేసుకోండి. తనకున్న అనారోగ్య స్థితిని కూడా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. మీ కృపలో తండ్రి తన కుటుంబ పరిస్థితులను తండ్రి చక్కబెట్టమని మీ కృపాస్తాలకు తండ్రి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు వారి అక్షరాత్మ పరం తండ్రి, ఆమేన్. ప్రభు వల్ల కార్యక్రమాన్ని నడిపించుకుందాం. కొన్ని మంచిలా ఉన్న